పూర్వకాలం నుంచి కూడా పెద్దవాళ్ళు చెప్పేటువంటి విషయం, గర్భిణీ స్త్రీలు మంచి స్తోత్రాల్ని వినాలి, మంచి సంగీతాన్ని వినాలి, భగవత్ ప్రార్థనల్ని వినాలి, వీరోచితమైనటువంటి కథల్ని చదవాలి. ఇంకా వీలైతే వాళ్ళు గర్భస్థ శిశువు వినేలాగా గట్టిగా చదవాలి. కానీ భయంకరమైనటువంటి శబ్దాల్ని వినటం కానీ, దెబ్బలాడుకుంటున్నటువంటి భయంకరమైనటువంటి చోటికి వెళ్ళటం కానీ, వినకూడనటువంటి మాటల్ని వినటం కానీ, భయంకరమైన శబ్దాన్ని చూడటం కానీ, భయంకరమైనటువంటి వాతావరణానికి వెళ్ళటం కానీ, శవం దగ్గర ఏడుస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళటం కానీ ఇలాంటివి చేయకూడదుట. ఎందుకంటే దీని ప్రభావము గర్భస్థ శిశువు మీద కూడా ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. అంటే గర్భస్థ శిశువుకి బయట శబ్దాల్ని గ్రహించేటువంటి శక్తి ఉంటుంది అనేటువంటిది ఆధునిక యువతులు తెలుసుకోవాలి. ఇవాళ మనం ప్రత్యేకంగా చెప్పుకోవడానికి కారణం ఏమిటంటే, ఇప్పుడు ఆధునికంగా తల్లి అవుతున్నటువంటి వయస్సుల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరికీ కూడా వీటి గురించినటువంటి జ్ఞానం ఉండటం లేదు. అసలు నిజానికి జీవితంలో ఏం కావాలి అనేటువంటి అవగాహన నేటి యువతకి ఉండటం లేదు, యువతులకి అసలు ఉండటం లేదు. అందుకని వీళ్ళు తప్పనిసరిగా తెలుసుకోవాలి, నా బిడ్డ ఆరోగ్యంగా పెరగాలి, నా బిడ్డ సత్ప్రవర్తన కలిగి ఉండాలి, నా బిడ్డ మానసికంగా శారీరకంగా చక్కగా ఎదుగుదల కావాలి, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అని ఏ తల్లి అనుకుంటుందో ఆ తల్లి తన గురించి మర్చిపోయి తనకి పుట్టబోయే బిడ్డ గురించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే తన బిడ్డ బాగా పెరగాలి, పుట్టిన తర్వాత ర్యాంకుల కోసం పోరాటం చేయటం కాదు. పుట్టకముందే తన బిడ్డ మంచి ఆలోచనలతో పుట్టాలి, మంచి విజ్ఞానంతో పుట్టాలి, మంచిగా పెరగాలి. అంటే గర్భస్థ శిశువుగా ఆరోగ్యంగా పెరగాలి, మానసికంగా కూడా ఆరోగ్యంగా పెరగాలి. కాబట్టి గర్భిణీ స్త్రీలు కన్సీవ్ అయ్యారు అని డాక్టరు వీళ్ళకి చెప్పగానే ఆ క్షణం నుంచే నా బిడ్డ కోసం నేను మంచి భోజనం చేయాలి, మంచి ఆలోచనలు చేయాలి, మంచి కథలు వినాలి, మంచి శ్రవణం చేయాలి అనేటువంటి నియమాల్ని పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు ఒక ఉత్తమ వ్యక్తికి వాళ్ళు జన్మ ఇవ్వగలుగుతారు. ఒక్క శిశువు మానసికంగా తర్వాత శారీరకంగా ఆరోగ్యంగా జన్మించాడనుకోండి, ఉన్నతమైనటువంటి విషయాలు గ్రహించి అలాంటి మేధస్సుతో పుట్టాడనుకోండి, అలాంటి వ్యక్తి వలన ఆ తల్లికి, అతనికి, అతని కుటుంబానికి, అతని వర్గానికి, అతని సమాజానికి, అతని దేశానికి కూడా చాలా గొప్ప విషయం. అందుకని ప్రతి తల్లి కూడా అలాంటి ఉత్తమ వ్యక్తులకి జన్మ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఎవరికైనా సంతోషమే కదా, నా బిడ్డ ఉన్నత వ్యక్తి, నా బిడ్డ దేశానికే గొప్ప వ్యక్తి అని అనిపించుకోవాలని ప్రతి తల్లి కూడా కలకంటుంది. కడుపుతో ఉన్నప్పుడు అనేక కలలు వాళ్ళు కంటూ ఉంటారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.